జన్మించే పాడేదము, యేసు ఉదయించే పాడేదము. ఆమేన్. దేవనామానికి మహిమ. 2/4 జీ జీ మేజర్. యేసు జన్మించే పాడేదన్, యేసు ఉదయించే పాడేదన్, యేసు జన్మించే పాడేదన్. చప్పట్లు కొట్టి యేసు ఉదయించే పాడేదన్. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడేదన్. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడేదన్. ఆమేన్. యేసు జన్మించే పాడేదన్, యేసు ఉదయించే పాడేదన్, యేసు జన్మించే పాడేదన్, యేసు ఉదయించే పాడేదన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన కొరకని ఈ లోకానికి వచ్చారని దేవుని స్తోత్రము. ఆ ఒక్క సత్యాన్ని మనము గుర్తెరిగి అద్భుతంగా ఈ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. వెస్టర్న్ వాయించగలుగుతామా? వెస్టర్న్ వాయించగలుగుతామా? వెస్టర్న్ దేవుని స్తోత్రము. పరలోక దేవ మహిమయు భూమిపై సమాధానం. పరలోక దేవ మహిమయు భూమిపై సమాధానం. ఇష్టులైన తన వారికి దూతలు పాడినారే. ఇష్టులైన తన వారికి దూతలు పాడినారే. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడెదం. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడెదం. ఆమేన్. యేసు జన్మించే పాడెదం, యేసు ఉదయించే పాడెదం. పాడదామా? యేసు జన్మించే పాడెదం, యేసు ఉదయించే పాడెదం. మనుషుని పాపం కడుగను మనిషిగా యేసు జన్మించే. మనుషుని పాపం కడుగను మనిషిగా యేసు జన్మించే. సంపదతో మరణి నింపను మనుషుతో మించెనే. సంపదతో మరణి నింపను మహోన్నతుడొచ్చినాడే. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడెదన్. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడెదన్. ఆమేన్. యేసు జన్మించే పాడెదన్, యేసు ఉదయించే పాడెదన్. ఆమేన్. యేసు జన్మించే పాడెదన్, యేసు ఉదయించే పాడెదన్. పోయినది తిరిగి విమోచించన్ మనిషిగా యేసు జన్మించే. పోయినది తిరిగి విమోచించన్ మనిషిగా యేసు జన్మించే. మచ్చలేని దైవ పుత్రుడే రాజుగా ఉదయించేనే. మచ్చలేని దైవ పుత్రుడే రాజుగా ఉదయించేనే. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడెదన్. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడెదన్. యేసు యేసు జన్మించే పాడెదన్, యేసు ఉదయించే పాడెదన్, యేసు జన్మించే పాడెదన్, యేసు ఉదయించే పాడెదన్. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడెదన్. ఆయన పరలోకం విడిచి భూలోకం వచ్చి మనిషిగా జన్మించే పాడెదన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు జన్మించానండి, అది చాలు మనకు. ఆమేన్. దేవనామానికి మహిమ.
పాపాన్ని క్షమించే అధికారం మాత్రము కాదండి, పాపము నుంచి విమోచించే అధికారము దేవునికి ఉంది. హల్లెలూయా. రెండిట్లో పెద్ద తేడా ఉంది కదా. దేవుని స్తోత్రం. చేసిన పాపము నుండి నాకు క్షమాపణ, పాపము చెయ్యనీయకుండా పాపము బీజము నాలో నుండి తీసివేయడం, అది విమోచన. హల్లెలూయా. దేవుని స్తోత్రము. పాపము యాకోబు 1:15 ప్రకారంగా శోధన వైపు నేను ఆకర్షింపబడుతున్నాను, నా ఆశ వలన, నా దురాశ వలన కదా. సో పాపము చేయుటకు నాలో ఒక ప్రేరేపణ కలుగుతుంది. ఆ ప్రేరేపణ ఇవ్వకుండా దేవుడు దాన్ని నా దగ్గర నుంచి తీసివేస్తాడు. హల్లెలూయా. అది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. అందుకే ఈ లోకంకి దేవుడు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. దేవుని స్తోత్రము. క్రిస్మస్లో ఏ పాట కూడా హల్లెలూయా లేకుండా పాట లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా అనబడిన ఒక పాటని మీకు నేర్పిస్తాము. దేవుని స్తోత్రము. దీంట్లో అధికంగా చెప్పడము, అధికంగా పాడడం హల్లెలూయానే.